హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ తెలంగాణలో ఎవరైతే కోడ్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో మీకు జనరల్ నాలెడ్జ్లో స్టాటిక్ జీకేలో రామ్సర్ సైట్లకు సంబంధించి కూడా మనకి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. సో కాబట్టి ఈసారి మనకి హైకోర్టులో దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇదివరకు నేషనల్ పార్క్స్ మీద క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు కూడా అడగవచ్చు. బట్ రామ్సర్ సైట్లు అనేవి ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్స్ అనమాట. కాబట్టి వీటికి సంబంధించి బేసిక్స్ అనేవి నేర్చుకోండి. అవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా కోడ్ జాబ్స్ వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినట్టు మనకి రామ్సర్ సైట్ అంటే ఏంటి? సో రామ్సర్ సైట్ అంటే అటవీ ప్రదేశమా, పర్యాటక స్థలమా, అంతర్జాతీయంగా ముఖ్యమైన నీటి ప్రదేశమా, సాగు భూమి? ఆన్సర్ వచ్చేసినట్టే అంతర్జాతీయంగా ముఖ్యమైనటువంటి నీటి ప్రదేశం అన్నమాట. రామ్సర్ సైట్ అంటే వెట్లాండ్స్, నీటి ప్రదేశాలు, చిత్తడి నేలలు అంటారు కదా, వాటిని మనకి రామ్సర్ సైట్లు అంటారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టు మనకి రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే మనకి 1971లో రామ్సర్ ఒప్పందం అనేది జరిగింది అనమాట. ఇది ఏ దేశంలో జరిగింది అని అంటే ఇక్కడ చూసుకోండి, ఏ దేశంలో జరిగింది అని అంటే ఇరాన్లో మనకి రామ్సర్ ఒప్పందం అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి భారత్లో మొత్తం ఎన్ని రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి? టోటల్గా ప్రస్తుతానికి ఫిబ్రవరి 2024 టైంకి మనకి 89 రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఓకే. రీసెంట్గా ఏవైతే యాడ్ అయ్యాయో అవి చూసుకోండి. అండ్ అంతేకాకుండా ఇదివరకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో అవి చూసుకోండి. అండ్ ఫస్ట్ రామ్సర్ సైట్ అనేది అది కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఏ రాష్ట్రంలో అత్యధిక రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి? తమిళనాడులో ఉన్నాయి అన్నమాట. ఓకే. టోటల్గా 20 రామ్సర్ సైట్లు అనేవి ఉన్నాయి ఇందులో. అండ్ ఇందులో ఏది రామ్సర్ సైట్ కాదు అనేది అడుగుతున్నారు. ఇందులో ఏది కాదంటే పంచమగిరి. ఓకేనా, ఇవన్నీ కూడా రామ్సర్ సైట్లే. భారత్లో మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసినట్టే బి అనమాట. చిల్కా సరస్సు ఒడిశాలో ఉంది. ఇది ఫస్ట్ రామ్సర్ సైట్గా మనకి ఇండియాలో గుర్తించడం అనేది జరిగింది. అండ్ రామ్సర్ ఒప్పందానికి సంబంధించి వెట్లాండ్స్ అనే పదాన్ని ఏ అర్థంలో ఉపయోగిస్తారు? ఓకేనా, ఎడారి ప్రాంతం, చెట్లు ఉన్న అడవి, నీటితో నిండిన భూమి, పర్వత ప్రాంతం, నీటితో నిండిన భూమి, చిత్తడి నేలలు అంటారు కదా. వెట్లాండ్స్ అంటే మీకు ఇంట్లోనే కనపడుతుంది. వెట్లాండ్స్ అంటే నీటితో నిండిన భూమి అని. వెంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? వెంబనాడ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, కేరళలో ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది వెంబనాడ్ సరస్సు అనేది కేరళలో ఉంటుంది. అండ్ ఇవి కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ కావాలి అనుకుంటే అండ్ మన యాప్లో పీడిఎఫ్ అనేది ఉంటుంది. మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. సో ఇదనమాట మనకి బేసిక్ క్వశ్చన్స్. అండ్ మీరు టోటల్గా 89 రామ్సర్ సైట్లని చూసుకొని రీసెంట్గా మనకి 4 యాడ్ చేశారు, అవి చూసుకోండి. అండ్ ఫస్ట్ రామ్సర్ సైట్ ఆల్రెడీ చెప్పాను కదా, చిల్కా సరస్సు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. మనకు ఒప్పందం ఎక్కడ జరిగింది? రామ్సర్ సైట్ ఒప్పందం అనేది ఇరాన్లో జరిగింది, 1971లో జరిగింది. రామ్సర్ సైట్ అంటే ఏంటి? అంతర్జాతీయంగా ముఖ్యమైన నీటి ప్రదేశం అనమాట. ఓకే, ఇవి రామ్సర్ సైట్ సంబంధించినటువంటి బేసిక్స్ అనమాట. ఇవి డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపార్టెంట్ సంగీత వాద్యాల గురించి నేర్చుకుందాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.